అన్న బిగ్ బాస్ షో నిన్న ఎలా అనిపించింది? నిన్న బిగ్ బాస్ షో ఓకే బ్రో. ఆ, అంటే నాగమణి గంట ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాడు కదా ఓడిపోతే చాలు. మరి ఆయన అంటే ఓడిపోతే ఏడుస్తున్నాడా లేకపోతే సింపతి కోసం ఏడుస్తున్నాడా? మనమైతే ఎగ్జాక్ట్లీ చెప్పలేం కానీ అతనికి ఏంటంటే వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పాపని చాలా మిస్ అవుతున్నాడు. అని బిగ్ బాస్ గెలిస్తే వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప దగ్గరకు వచ్చిన ఒక అవకాశం తోటి ఏడుస్తుందని అనుకుంటున్నాము. కానీ కొన్ని సార్లు సింపతి లెక్క ఫేవర్ అయిపోతుంది ఆయనకి. అంటే ప్రతిసారి ఆయన్నే ఆడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. యా ప్రతిసారి గేమ్ లో అతను వెళ్ళిపోగానే ఆడనిస్తలేరు చేయనిస్తలేరు అని తను అనుకుంటున్నాడు. కానీ తను ముంగట్టుకొచ్చి నా వల్ల నేను ఆడతా నేను చేస్తా అని మాత్రము అన్నా కానీ ముంగట్టుకొచ్చి అయితే ఏం ఆడతలేడు అని అంటే నన్ను కార్నర్ చేస్తున్నారు కావాలని హౌస్ మేట్స్ అది ఇది అని చెప్పి. లే ఆయన అన్నాక ఆయన కానీ మనము ఓట్స్ అయితే గెలిపిస్తున్నాం కదా, ప్రతి వీక్ ఎలిమినేషన్ అయితలేడు కదా, ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. సో అట్లా అయినా అనుకోవడము అది ఆయనకి తప్పుగా అనిపించవచ్చు. కానీ గేమ్ అయితే కంటెంట్ ఇస్తున్నాడు ఎలో లాగా అని అనుకుంటున్నాం బిగ్ బాస్. సో కాబోయే చీఫ్ ఎవరు అనుకుంటున్నా? నెక్స్ట్ కాబోయే చీఫ్ విష్ణుప్రియ గారు. విష్ణుప్రియ. కానీ విష్ణుప్రియ గేమ్ నుంచి తీసేశారు కదా. తీసేశారు కానీ ముంగట సపోర్ట్ వల్ల తనకున్న ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ వల్ల అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్యాన్స్. అన్న ఈ రోజు ఎలిమినేషన్ ఎవరో ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం. ఈ వీక్ వచ్చేసి నైనిక ఎలిమినేషన్ అవుతుంది అని అనుకుంటున్నాం. అంటే అది మిడ్ వీక్ నైనిక ఎందుకోసం అని? తను ఉన్న గేమ్ లో ఉన్న అంతగానం కంటెంట్ అయితే ఇస్తలేదు, తను ఎక్కువ వస్తలేదు అని అనుకుంటున్నాం. నలుగురు ఉన్నారు కదా, ప్రేరణ, తర్వాత నిఖిల్, నాబిల్, ఆదిత్య. ఈ నలుగురులో ఎవరు? ప్రేరణకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తను ఆట విధానం గానీ, తను చెప్పే విధానం, ఆట విధానము, ఆడే విధానం కానీ చాలా బాగుంది. అందరితో కంపేర్ చేస్తే తను ఒక యాక్టివిటీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఆ కంటెంట్ కూడా ఇస్తుందని నమ్మకంతో ప్రేరణ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే తన వరకు ఏంటంటే అవసరం ఉన్నంత సేపే మాట్లాడేది లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది కదా. లేదు, తను ఎట్లాగే నార్మల్ వేరే వాళ్ళకి కాకుండా సేఫ్ ప్లేయర్ కాకుండా ఏమున్నా కంటెంట్ ఇవ్వాలా అన్నట్టు తను ఆడుతుంది. ఏమున్నా నిజాయితీగా చూపించాలా, నాకేమైనా ఆడతా అన్నట్టు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఏం చెప్తావు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండొచ్చు. నేమ్స్ అయితే వినిపిస్తున్నాయి, అవినాష్, రోహిణి అని. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని. కానీ వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మంచిగా ఉండేయని మేము అనుకుంటాం. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు, విలేజెస్ పీపుల్స్ ఉన్నారు, ఫేమస్ అయ్యే వాళ్ళు, యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బెనిఫిట్ అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొత్త హౌస్ మేట్స్ వర్సెస్ పాత హౌస్ మేట్స్ కాబోతుంది కదా, ఎలా ఉండబోతుంది ఆట? సో పాత హౌస్ మేట్స్ వాళ్ళకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎట్లా ఆడాలో ఏం చేయాలని. కొత్త హౌస్ మేట్స్ వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళకి కొంచెం అనుభవం ఉండొచ్చు, కానీ చాలా టఫ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లైక్ అవినాష్ గారు కానీ రోహిణి వాళ్ళ గారికి ఒకసారి వచ్చి వెళ్ళినారు. సో వాళ్ళకి ఒక ప్రకారంగా ఐడియా అయితే ఉంటుంది ఎట్లా ఆడాలా ఏం ఆడాలని. సో కొంచెం కాంపిటీషన్ టఫ్ గా ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టాప్ 5 అంటే ఎవరి పేరు చెప్తావు? టాప్ 5 అయితే ఫస్ట్ గా నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, ఆదిత్య, పృథ్వీ. థ్యాంక్ యూ అన్న.